బర్నబా సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఇంకొక 2 వచనాలు 12వ అధ్యాయం, అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 24, 25 24, 25 కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యములు 12, 24, 25. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, బైబిల్ పఠనానికి మరొకసారి నడిపించినందుకు వందనాలు. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రోత్సాహపరచుకోవడానికి సహాయపడినందుకు మీకు ఎంతో వందనాలు. మరలా ప్రభా, ఈ యొక్క అపోస్తలుడైన పౌలు జీవితమును మరి ధ్యానించి ఉంటుండగా మీరే మాకు తోడుండి సహాయం చేయండి. ఇంతవరకు ప్రభా మీరు మాకు తోడుండి సహాయపడి మరి కొన్ని సంగతులు మేము తెలుసుకోవడానికి సహాయపడినాం. అపోస్తలుడైన పౌలు జీవితం ద్వారా ప్రభా అనేక సంగతులు మేము నేర్చుకొని ఆత్మీయంగా మేము బలపరచబడినట్లుగా, ఆత్మీయంగా మా జీవితంలో మేము ప్రతిష్ఠించుకున్నట్లుగా, ఆత్మీయంగా మా జీవితంలో ప్రభా సరి చేసుకోగలిగినట్లుగా మీరే తోడుండి సహాయం చేయండి. అయోగ్యుడు నన్ను ప్రభా సిలువ చాటున మరుగుపరచండి. మరి కూర్చున్న వారైనా నిలిచిన వారైనా అందరం కూడా ప్రభా వాక్యం కోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి మీ సన్నిధి, మీ కృప కనికరమును, మీ ఆత్మ నడిపింపును దయచేయండి. ఈ యొక్క సౌండ్ సిస్టమ్ జ్ఞాపకం చేసుకోండి. మరి పిల్లలు కానీ బయట నుంచి శబ్దాలు కానీ మాకు ఏది కూడా ప్రభా కొద్ది సమయం మాత్రమే ఇక్కడ గడపనయ్యేటుండగా మీరే మీ కృప చూపించి మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించి మా యొక్క గమనం అంతా కూడా దేవుని వాక్యం మీదే పెట్టగలుగునట్లుగా మీరే సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో గడిచిన వారము మనము 9వ అధ్యాయము ఎక్కడ ముగించాము? 31వ వచనం వరకు మనం చూసాం. 30వ వచనం వరకు చూసాం కదా. 30వ వచనం చూడండి. 9వ అధ్యాయం 30వ వచనం. సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరయకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. మరి ఈరోజు ఫ్లెక్సీ కూడా పెట్టుకున్నాము. అది అక్షరాలు కొంచెం చిన్నగా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు యెరూషలేము నుంచి బయలుదేరాడు కదా. యెరూషలేము నుంచి బయలుదేరి దమస్కుకు వెళ్తున్నాడు. యాజకుల దగ్గర పత్రికలు తీసుకొని క్రైస్తవులను హింసించడానికి, క్రైస్తవులను చంపడానికి బయలుదేరాడు. మార్గం మధ్యంలో యేసు ప్రభు కలుసుకున్నాడు. తర్వాత దయచేసి మీ పిల్లల్ని కొంచెం దగ్గర పెట్టుకోండి. కొంచెం 40 మినిట్సే మనం ఇక్కడ చూడండి. 8:10 అవుతుంది. 8:30కి 7:50 అవుతుంది. 8:30కి ముగించేస్తాం. 40 మినిట్సే, ఎక్కువసేపు రోజంతా కూర్చోట్లేదు. కాబట్టి ఒక 40 మినిట్స్ మన పిల్లల్ని మనం కంట్రోల్ పెట్టుకుందాం. ఎందుకంటే మన మనసంతా కూడా డైవర్ట్ అయిపోతుంది. సరే, కాబట్టి దమస్కు మార్గములో యేసు ప్రభు కలుసుకున్నాడు. తర్వాత దమస్కులో ఒక ఇంట్లో ఉన్నాడు కదా. 3 రోజులు ఉన్నాడు. ఆయనకి కళ్ళు కనబడలేదు. అక్కడ బాప్తిజం తీసుకున్నాడు. అననీయ వెళ్ళి బాప్తిజం ఇచ్చాడు. తర్వాత చేతులుంచి ప్రార్థన చేశాడు. తర్వాత వెంటనే దమస్కులో బోధించడం ఆరంభించాడు కదండి. నా దగ్గర అది చూద్దాం, మరి ఇది ఎంతవరకు వస్తుందో. ఇది మీకు కనిపిస్తుందా ఇక్కడ? యెరూషలేం, ఇది యెరూషలేం మీకు కనబడుతున్నట్టుందా మీకు? సో ఇది యెరూషలేము. తర్వాత ఇది దమస్కు. చూడండి, చూడండి, ఇది యెరూషలేము, ఇది యెరూషలేము, ఇది దమస్కు, ఇదేమో అంతియొక్కయ, తర్వాత ఇది తార్సు. అంటే యెరూషలేము నుంచి దమస్కుకు బయలుదేరాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఎంత దూరం అని చెప్పాను మీకు గుర్తుంది కదా. కనీసం ఒక 300 కిలోమీటర్లు. ఆ మార్గములో యేసు ప్రభు కలుసుకున్నాడు. దమస్కులో 3 దినాలు ఉన్నాడు. తర్వాత అక్కడ ఆయన బాప్తిజం తీసుకున్నాడు. తర్వాత ఆయన చేతులుంచి అననీయ ప్రార్థన చేశాడు. దమస్కులో బోధించడం ఆరంభించాడు. బోధించడం ఆరంభించిన తర్వాత అందరూ అంగీకరించారు ఆయనను.
అంగీకరించలేదు కదా. సో దమస్కు నుంచి ఇక్కడి నుంచి అరేబియాకి వెళ్ళిపోయాడు. అరేబియా అంటే ఇటువైపు ఉందన్నమాట, మనకి మ్యాప్లో లేదు కదా. అరేబియాకి వెళ్ళాడు. అరేబియాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3 సంవత్సరాలు ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అక్కడి నుంచి మరలా దమస్కుకు వచ్చాడు. దమస్కుకు వచ్చిన తర్వాత అక్కడ ఎవరు కలుసుకున్నారు ఆయనను? ఇంకా కలుసుకోలేదు కదా. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకు వచ్చాడు. మరలా యెరూషలేముకు వచ్చి అక్కడ కూడా బోధించాడు. ఇప్పుడు యెరూషలేములో ఎవరున్నారు? యేసు ప్రభు శిష్యులు ఉన్నారు అక్కడ ఆల్రెడీ. కానీ అక్కడ కూడా అంగీకరించలేదు. ఎందుకంటే అంతవరకు కూడా హింసించిన వాడు బహుశా ఎంతోమందిని తయారు చేసి ఉంటాడు కదా, మీరు కూడా ఈ విధంగా క్రైస్తవులను హింసించండి అని తయారు చేసి ఉంటాడు. ఇప్పుడు ఒకటేసారి యూటర్న్ తీసుకొని ఇప్పుడు క్రీస్తును యేసే క్రీస్తు అయి ఉన్నాడని బోధిస్తే ఎవరు అంగీకరించలేరు. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ మరలా యెరూషలేములో ఆయన మరలా తిరిగి వచ్చి బోధిస్తున్నాడో అక్కడ హెల్లెనీయులు అంటే యూదులు గ్రీసు భాష మాట్లాడేవారు. వారు ఏం చేశారు? చంపాలని ప్రయత్నం చేశారు. ఒకసారి ఆల్రెడీ ఎక్కడ జరిగింది ప్రయత్నం? దమస్కులో కదా. దమస్కులో కూడా జరిగింది, చంపుదాం అనుకున్నారు. మరలా యెరూషలేములో కూడా చంపుదాం అనుకున్నారు. ఇప్పుడు శిష్యులు ఏం చేశారంటే ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? తార్సుకు తీసుకెళ్లారు. చూడండి, తార్స్ ఎక్కడుంది, యెరూషలేం ఎక్కడుంది అంటే దాదాపు ఒక 600 కిలోమీటర్స్ అన్నమాట. యెరూషలేము నుంచి దమస్కుకి, మళ్ళా దమస్కు నుంచి అరేబియాకి, అరేబియా నుంచి దమస్కుకి, దమస్కు నుంచి మరలా యెరూషలేముకి, యెరూషలేము నుంచి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్లారు? తార్సుకు తీసుకెళ్లారు. చూడండి, అదే ఇప్పుడు మనం చదువుకున్న వచనం చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 30వ వచనం. సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరయ్యకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. అంటే తార్సు ఏంటది? అపోస్తలుడైన పౌలు యొక్క జన్మస్థలం. అక్కడే ఆయన పుట్టాడు. అందుకనే ఆయన పేరుతో పాటు పిలుచుకుంటారు కదా, ఏమని పిలుస్తాము? తార్సువాడైన సౌలు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత బహుశా అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు శిష్యులందరూ ఇక్కడ ఉన్నారు, యెరూషలేములో ఉన్నారు శిష్యులందరూ. అంటే దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు శిష్యులు. అయితే అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? బహుశా బైబిల్లో లేదు, బైబిల్లో ఆయన ఏం చేశాడు తార్సులో అనేది లేదు. అయితే బహుశా తార్సులో ఆయన సువార్త ప్రకటించి మరి అనేక మందిని యేసుక్రీస్తు ప్రభువుకు పరిచయం చేస్తుంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువును అనేక మందికి పరిచయం చేస్తుంటాడు. అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే పేతురు కూడా తన పరిచర్య తను చేసుకుంటున్న సమయంలో మనము నేరుగా ఏ అధ్యాయానికి వచ్చాము? ఇప్పుడు ఏ అధ్యాయం చదువుకున్నాం? 11వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఎందుకంటే 9వ అధ్యాయం చివరిలో, తర్వాత 10వ అధ్యాయం అంతా, 11వ అధ్యాయం అంతా ఇక్కడ కొర్నేలి గురించి రాయబడింది, తర్వాత పేతురు గురించి రాయబడింది. చూడండి 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నది నేను చదువుతున్నాను చూడండి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. ఇక్కడ అన్యుడైన, ఆయన యూదుడు కాదు కాబట్టి ఆయన మంచి భయభక్తులు కలిగిన వాడు, ఆయన గురించి చాలా వ్రాయబడింది. అయితే అక్కడ తర్వాత పేతురుకు దేవుడు దర్శనమిచ్చి నువ్వు కేవలం యూదులకు మాత్రమే కాదు సువార్త ఎవరికి ప్రకటించాలి? అన్యజనులకు కూడా ప్రకటించాలి. ఎందుకంటే యూదులు ఎటువంటి వారంటే ఆ దినాలలో చూడండి, మన భారతదేశంలో ఈ వర్ణ వివక్ష ఉంది కదా, పెద్ద కులము చిన్న కులము అనేది ఉంది కదా. పెద్ద కులం వారు చిన్న కులం వారితో అంటే వారి ఇంటికి వెళ్ళరు, వారి గడప దగ్గరకు కూడా వెళ్ళరు. ఇప్పుడు యూదులు ఎటువంటి వారంటే ఈ పెద్ద కులం లాంటి వాళ్ళు అన్నమాట. ఈ యూదులు అంటే అన్యజనులంటే వారు పాపులు, మేము యూదులము, మమ్మలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ హ్యాస్ చోజన్ us, మేము అబ్రహాము సంతానం, మేము దేవుని పిల్లలం అనే ఒక అతిశయం ఉండేది యూదులకు కదా. ఈరోజు కూడా ఇప్పుడు మన ఇశ్రాయేల్ దేశంలో ఉండే యూదులు ఏ విధంగా ఉంటారంటే అసలు యూదులు కాని వారిని మనుషులుగా కూడా వారు పరిగణించరు. యూదులు కాకపోతే వారిని కుక్కలతో సమానంగా చూస్తారన్నమాట. అంటే అన్యజనులను మనుషులుగా కూడా చూడరు.
మన భారతదేశంలో ఏ విధంగా అయితే అంటరానితనము, ఈ పెద్ద కులాలు చిన్న కులాలు ఉన్నాయో, ఈ యూదులు కూడా ఎటువంటి వారంటే అన్యజనుల దగ్గరికి వెళ్ళరు, అన్యజనులతో కలిసి భోజనం చేయరు, అన్యజనులతో మాట్లాడరు. అయితే అక్కడ పేతురుకు దేవుడు ప్రత్యక్షమయ్యి అక్కడ మీరు 10వ అధ్యాయం మీరు చదివితే, నువ్వు అన్యజనులకు కూడా వెళ్ళాలి, వారి యొద్దకు కూడా వెళ్ళాలి అని దర్శనం ఇస్తాడు. అప్పుడు కొర్నేలి కొంతమందిని పంపిస్తాడు పేతురు దగ్గరికి. పేతురు వారి దగ్గరికి వెళ్ళి వారికి స్వార్థను ప్రకటిస్తాడు. ప్రకటించినప్పుడు ఏం చూడండి, 28వ వచనం నేను చదువుతున్నాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను చూడండి. అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టివానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అర్థమైంది కదా? అంటే యూదులు ఎటువంటి వారు? మన భారతదేశంలో ఉండే పెద్ద కులాలు అనుకునే వారు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉంటారన్నమాట. అసలు వారితో సహవాసము కానీ అసలు వాళ్ళని ముట్టుకోవడం కూడా ముట్టుకోరు. వాళ్ళు అంత నిష్ఠ కలిగి ఉంటారన్నమాట. అంటే అంత రోషముతో ఉంటారు, చాలా అతిశయిస్తారు, గర్విస్తారు. మేము దేవుని ప్రజలము, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇక్కడ పేతురు చెప్తున్న మాటలు అన్నమాట ఇవి. చూడండి, అక్కడ తర్వాత చదువుతున్నాను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడి అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. పేతురు కూడా ఇంకా అదే మైండ్ సెట్లో ఉన్నాడు అన్నమాట. పేతురు కూడా ఎట్లాంటి మనసులో ఉన్నాడు? నేను యూదుడను కాబట్టి యూదులతోనే ఉండాలి, యూదులతోనే సహవాసం చేయాలి, సువార్త యూదులకే ప్రకటించాలి అనే దాంట్లోనే ఉన్నాడు ఇంకా. అయితే దేవుడు తనకు చూపించాడు. ఏమని చూపించాడు? ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు కదా. ఎవరిని కూడా వారిని ముట్టుకోవద్దు, వారిని నిషేధించాలి అనే మనం ఆలోచన పెట్టుకోవద్దని దేవుడు చూపించాడు పేతురు. కాబట్టి దేవుడు ఆ కొర్నేలి పిలిచినప్పుడు దేవుడు పేతురు ఏం చేశాడంటే వెళ్ళి వారికి కూడా సువార్తను చెప్తాడు. చూడండి 34వ వచనంలో ఏమంటున్నాడు పేతురు? 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవునికి పక్షపాతం ఉందా? పక్షపాతము లేదు. అయితే ఒక విషయం గమనించాలి, దేవుడు సార్వభౌమ అధికారము కలిగిన వాడు కదా. నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే తన ఇష్ట ప్రకారం ఏర్పాటు చేసుకున్నాడు అంతే. తన సార్వభౌమాధికారములో దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే దాని అర్థము దేవుడు పక్షపాతని కాదు. గాడ్ ఈజ్ నాట్ పార్షియల్. దేవుడు పక్షపాతి కాదు. అయితే చూడండి, ఆ తర్వాత చెప్తున్నప్పుడు అక్కడ చూడండి 45వ వచనం, 45వ వచనం, 44 నుంచి నేను చదువుతున్నాను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి అక్కడ ఒక క్రొత్త బోధిస్తున్నారన్నమాట ఈ యూదులు. అంటే పేతురు కూడా అదే మైండ్ సెట్లో ఉన్నాడు. ఇంకా సువార్త కేవలము యూదులకే బోధిస్తున్నాడు, యూదులతోనే సహవాసం చేస్తున్నాడు. అంతేకాకుండా వారు బోధించే బోధ ఏంటంటే ఒక అన్యజనుడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాలంటే, ఒక అన్యజనుడు క్రైస్తవుడు కావాలంటే ముందు యూదుడు అవ్వాలి. ఏమని చెప్తున్నారు వాళ్ళు? ఒక అన్యజనుడు క్రైస్తవుడు అవ్వాలంటే ముందేమవ్వాలి? యూదుడు కావాలి. అంటే యూదుడు కావాలంటే అర్థం ఏంటి? ముందు సున్నతి చేయబడాలి. అంటే నువ్వు ముందు ధర్మశాస్త్రమును ఆచరించాలి. ధర్మశాస్త్రమును పాటించిన తర్వాత అప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించవచ్చు అని చెప్తున్నారన్నమాట. అయితే పేతురు బోధించినప్పుడు దేవుడు ముందుగానే పేతురుకు దర్శనంలో చెప్పాడు కదా. కాబట్టి పేతురు బోధించినప్పుడు చూడండి, అక్కడ ఏమని రాయబడింది? 45వ వచనంలో, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. వారు ఏమనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ ఎవరి కోసం? మాకే, ఇది యూదులకు మాత్రమే అని అనుకుంటున్నారు. అయితే పేతురు బోధించినప్పుడు అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడేసరికి వారు విభ్రాంతి నొందారంట.
విభ్రాంతి నొందిన తర్వాత చూడండి, ఇప్పుడు పేతురు ఏం చేశాడంటే యెరూషలేముకి వెళ్ళిపోయాడు. యెరూషలేముకి వెళ్ళిపోతే చూడండి, 11వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. 11. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తలులను యూదయ యందంతటను నున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. ఏం వాదం పెట్టుకున్నారంట? నువ్వు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఆ జాతి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? వారి దగ్గరికి వెళ్ళి వారితో భోజనం ఎందుకు చేశావు? వారితో సహవాసం ఎందుకు చేశావు? వారిని అసలు ఎందుకు ముట్టుకున్నావు? అంటే వారు ఇంకా ఏం ఆలోచనలో ఉన్నారు, ఏ మైండ్ సెట్లో ఉన్నారు? ఇంకా ధర్మశాస్త్రము కిందే ఉన్నారు వారు కదా. ధర్మశాస్త్రము రక్షించిందా వారిని? రక్షించలేదు. కృప మనల్ని రక్షించింది కదా. ధర్మశాస్త్రం రక్షించిందా మనల్ని? ఒకవేళ ధర్మశాస్త్రం ప్రకారంగా మనం చూసుకున్నాం అనుకోండి, మనం ఎవ్వరము ఇక్కడ కూర్చోడానికి అర్హులము కాదనమాట. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఏముంది? కంటికి కన్ను, పంటికి పన్ను. చేసే ప్రతి తప్పుకు ఒక శిక్ష ఉంది ధర్మశాస్త్రంలో. ప్రతి తప్పుకు ఒక శిక్ష ఉంది. చూడండి, భారతదేశంలో కూడా ఒక చట్టం ఉంది కదా, భారతదేశంలో కదా, భారతీయ శిక్షా స్మృతి అంటారు దాన్ని తెలుగులో. అంటే ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్. ఇప్పుడు దాని పేరు మారింది, బిఎన్ఎస్ అయింది దాని పేరు కదా, భారతీయ న్యాయ సంహిత ఇప్పుడు దాని పేరు. ఆ చట్టంలో ఎక్కడైనా క్షమాపణ ఉంటుందా? ఒకవేళ అనుకుందాం, ఒక దొంగతనం చేశాడు ఎవడైనా, దొంగతనం చేసిన తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకున్న తర్వాత తనలో మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. ఇప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పాడు అనుకోండి, నేను దొంగతనం చేసింది వాస్తవమే, కానీ నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను, మారు మనసు పొందాను, దయచేసి నన్ను క్షమించండి అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? సరే, నువ్వు మంచిదే, నువ్వు మార్పు చెందావు, మంచిదే, కానీ నువ్వు దొంగతనం చేసిన దాని ప్రకారం ఐపీసీ ఫలానా సెక్షన్ ప్రకారం నువ్వు శిక్షను అనుభవించాలి. ఎందుకంటే ఐపీసీలో, బిఎన్ఎస్లో ఎక్కడ క్షమాపణ ఉంటుందా? ఏ సెక్షన్లో అయినా క్షమాపణ ఉండదు, శిక్ష ఉంటుంది అంతే. శిక్షించబడాల్సిందే. కనీసం 500 రూపాయల జరిమానా కట్టాలి, అంతే కదా. ఏదైనా ఒకసారి కేసు బుక్ అయింది అనుకోండి, ఎవ్వరూ క్షమించలేరు. ఎందుకు? చట్టములో లేదు, క్షమాపణ అనేది చట్టములో లేదు. ఒకవేళ క్షమిస్తే ఎవరు క్షమించాలి? కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జి గారు క్షమించాలి. జడ్జి ఏ సెక్షన్ ప్రకారం క్షమిస్తాడు? ఆయన ఆయన ఉన్న స్థానాన్ని బట్టి క్షమిస్తాడు, అంతేగాని ఏ సెక్షన్ ప్రకారం అసలు ఆయనకు ఏ సెక్షన్లో కూడా క్షమాపణ అనేది లేదు కదా. మోషే ధర్మశాస్త్రం కూడా అంతే. మోషే ధర్మశాస్త్రంలో క్షమాపణ ఉందా? లేదు, ఎక్కడ లేదు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే మనం చేసే ప్రతి తప్పుకి శిక్షను అనుభవించాల్సిందే. కాబట్టి యూదులు ఏమనుకుంటున్నారు? నీతిగా జీవిస్తే, నీతి కార్యాలు చేస్తే, దాన ధర్మాలు చేస్తే, అంటే మంచి పనులు చేస్తే రక్షించబడొచ్చు అని అనుకుంటున్నారు వాళ్ళు కదా. ఈ రోజుల్లో మన స్నేహితులు అన్యజనులు కూడా ఏమనుకుంటున్నారు? వారు కూడా అదే అనుకుంటున్నారు. దేవుడికి కొంత బంగారం ఇస్తే, దేవుడికి కొంత డబ్బు ఇస్తే మన పాపాలు పోగొట్టుకోవచ్చు. మనం చేసేదంతా చేసిన తర్వాత, పాపం అంతా చేసి దేవుని దగ్గరికి వెళ్ళి, ఆ గుడికి వెళ్ళి కొన్ని లక్షల బంగారము, బాగా ధనవంతుడైతే ఏం చేస్తాడు? కోట్లు, ఇంకా మిలియన్ల డబ్బులు ఇస్తే, అంటే మన డబ్బు ఇచ్చి పాప క్షమాపణ కొనుక్కోవచ్చు అనుకుంటున్నారు. అందుకని అపొస్తలుడైన పేతురు చెప్పాడు కదా, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేతనే విమోచించబడతాం, అంతే. విమోచన దేని ద్వారా జరుగుతుంది? రక్తము ద్వారానే, కానీ వెండి బంగారం ద్వారా కాదు. ఒకవేళ వెండి బంగారం ద్వారా విమోచన దొరుకుతుంది అనుకోండి, అప్పుడు ఎవరు విమోచించబడతారు? ధనవంతులే విమోచించబడతారు. అప్పుడు ధనవంతుల పాపాలే క్షమించబడతాయి. మరి అప్పుడు దేవుడు పక్షపాత అవుతాడు కదా. అంటే నా దగ్గర డబ్బు ఉందనుకోండి, బాగా పాపము చేసి దేవునికి కొన్ని డబ్బులు ఇస్తానన్నమాట. అప్పుడు దేవుడు నా డబ్బులు తీసుకొని నా పాపాలు అడిగేస్తాడు. మరి డబ్బులు లేని వాళ్ళ సంగతి ఏంటి?
పాపులుగానే ఉండిపోతారు కదా. కాబట్టి ధర్మశాస్త్రము మన పాపములను క్షమిస్తుంది అంతవరకే. మనల్ని శిక్షిస్తుంది కానీ ధర్మశాస్త్రం మనల్ని క్షమించలేదు. ఎందుకంటే క్షమించే సెక్షన్ ధర్మశాస్త్రములో లేదు. ఈ యూదులు ఏమనుకుంటున్నారంటే, ఇంకా యేసుప్రభుని అంగీకరించినప్పటికీ వారి మనసులో ఇంకా ఏముంది కదా, పాత అలవాట్లు పోతాయా తొందరగా, ఇంకా మైండ్లో అదే ఉంది. ఇంకా ఈరోజు మన భారతదేశంలో ఉండే క్రైస్తవ లోకము కూడా అన్య జనాంగము నుంచి మనం వేరు చేయబడి, అన్య జనాంగము నుంచి మనం బయటికి వచ్చినప్పటికీ కూడా ఇంకా మన మైండ్ సెట్లో ఏముంది, ఇంకా అన్యుల ఆచారాలు, అన్య పద్ధతులు. చూడండి, భారతదేశానికి సువార్త ఎప్పుడు వచ్చింది? ఏ శతాబ్దములో వచ్చింది? మొదటి శతాబ్దములో వచ్చింది. ఫస్ట్ సెంచరీ. అంటే భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? 2026 సంవత్సరాలైంది. ఎవరు వచ్చారు? యేసు ప్రభు శిష్యుడైన తోమానే వచ్చాడు ఇక్కడికి. 2000 సంవత్సరాల పైన అయినప్పటికీ కూడా ఇంకా భారతదేశంలో 3%, 4%, 5% క్రిస్టియన్స్. ఎందుకు? కారణం ఏంటంటే ఇంకా పాత అలవాట్లు పోలేదన్నమాట. మనకి ఇంకా పాత పద్ధతులు, పాత విషయాలు పోగొట్టుకోలేదు, తీసివేసుకోలేదు. ఇంకా సమస్తమును నూతనమయమని అన్నాడు కదా, ఇంకా ఏమి నూతనం కాలేదు. ఇంకా పాత పద్ధతులు. చూడండి, ఆఫ్రికా ఖండములో కొన్ని దేశాలలో 17th సెంచరీ, 18th సెంచరీ అంటే 17వ శతాబ్దము, 18వ శతాబ్దములో వెళ్ళింది సువార్త ఆఫ్రికా ఖండంలో. అంటే 200 సంవత్సరాల క్రితమే వాళ్ళకి సువార్త వెళ్ళింది. అయితే 100% క్రిస్టియన్స్ అయిపోయారు వాళ్ళు. ఏ విధంగా కాగలిగారు అంటే పాతవన్నీ విడిచిపెట్టారనమాట. వారికి ఉండే పాత ట్రెడిషన్స్, పాత అలవాట్లు అన్నీ కూడా విడిచిపెట్టారు. ఇక్కడ యూదులు కూడా ఇక్కడ యేసుప్రభుని అంగీకరించారు, బాగానే ఉంది. కానీ వారు ఒకటి కొత్తది బోధిస్తున్నారు. ఏంటి? ఒక అన్యజనుడు క్రైస్తవుడుగా మారాలంటే ముందేమవ్వాలి? ముందు యూదుడు అవ్వాలి. అన్యజనుడు అంటే సున్నతి చేయబడాలి, తర్వాత అప్పుడు క్రైస్తవుడు అవ్వచ్చు. చూడండి, ఆ విషయం తెలుసుకున్న తర్వాత పేతురు కూడా, ఈ అపోస్తలుడైన పౌలు పేతురుతో డైరెక్ట్గా పేతురుని ఎదుర్కొంటాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము నుంచి చదువుతున్నాను. చూడండి, అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. కేఫా అంటే ఎవరు? పేతురు. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను కదా. పేతురు కూడా భయపడుతున్నాడంట. పేతురు కూడా ఏం చేశాడు? అందరితో, అన్యజనులతో కలుస్తున్నాడు. అయితే ఎప్పుడైతే సున్నతి పొందిన వారు వచ్చారో ఏం చేస్తున్నాడు పేతురు? భయపడ్డాడమ్మా, వీరు అన్యజనులతో సహవాసం చేస్తున్నాను కదా, వీరు నన్ను అంగీకరించారు. తర్వాత చూడండి 13వ వచనం, తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకొనిది గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకున్న పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవయ్యుండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? ఎవరిని ఎదుర్కొన్నాడు ఈయన? ఎవరితోని ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు పౌలు? పేతురుతోనే. చూడండి, పేతురు ఎవరితో నడిచాడు? యేసు ప్రభు శిష్యుడు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. యేసు ప్రభు మరణించేంత వరకు ఉన్నాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా చూశాడు. అలాంటి పేతురుతో ఇప్పుడు ఈయన పౌలు వెళ్ళి ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే అప్పటికి ఇంకా పేతురు ఇంకా అన్యజనులకు బోధించట్లేదు. కాబట్టి చూడండి, తర్వాత అక్కడ చూడండి ఏం జరిగిందో. 15వ వచనం, మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందరి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. డైరెక్ట్గా పేతురుతో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడము. వారు ఇంకా అదే ఆలోచనలో ఉన్నారన్నమాట యూదులు. అందుకనే వారు అన్యజనులలోనికి వెళ్ళి స్వార్థ ప్రకటించట్లేదు. అయితే ఈరోజు కృపచేత మనము రక్షించబడ్డాము, కృప ద్వారా మనము రక్షించబడ్డాము. ఇప్పుడు సున్నతి అవసరమా? ఇప్పుడు సున్నతి అవసరం లేదు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక అదే 2వ అధ్యాయము 17వ వచనం నుంచి చూడండి. 17వ వచనం, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లా రాదు. నేను పడగొట్టిన వాటిని మరల కట్టిన ఎడల నన్ను నేను అపరాధినిగా కనపరుచుకుందును కదా. 19, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. నేరుగా పేతురుకే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకంటే యెరూషలేముకు పేతురు వెళ్ళినప్పుడు సున్నతి చేయబడిన వారు ఏం చేశారు? పేతురు దగ్గరకు వచ్చి వాదం పెట్టుకున్నారు. ఎందుకు నువ్వు వారితో కలిసావు, ఎందుకు నువ్వు వారితో సహవాసం చేసావు, అసలు ఎందుకు నువ్వు వారిని ముట్టుకున్నావని. చూడండి, ఇంకొక వచనం కూడా చదువుదాము. 5వ అధ్యాయంలో, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి, 2వ వచనం చదువుతాను. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియో కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను కదా. సున్నతి చేసుకుంటే ఏమవుతుందంట? ఏ ప్రయోజనం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒక అన్యజనుడు క్రైస్తవుడు కావాలంటే ముందు సున్నతి చేసుకోవాలి. తర్వాత చూడండి 3వ వచనం, ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరల దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. వారు ఏమనుకుంటున్నారు? ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తే నీతిమంతులం అవుతాం అంటే ఇక్కడ ఏమంటాడు? ధర్మశాస్త్రం వలన నీతిమంతులను మీరు అనుకుంటున్నారేమో, వారు క్రీస్తుకు వేరు చేయబడి ఉన్నారు. ఇంకా చూడండి 5వ వచనంలో కూడా, ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునని నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. యేసుక్రీస్తునందుండి వారికి సున్నతి పొందుటయందేమీయూ లేదు, పొందకపోవుటయందేమీయూ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఏమంటున్నాడు? యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే. అంటే సున్నతి అవసరం లేదు అని చెప్తున్నాడు. చూడండి, ఇంకొక రుజువు అంటే చూద్దాం. ఇంకా రోమీలకు రాసిన పత్రికలో, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమా 2వ అధ్యాయం 25 నుంచి చదువుతున్నాను. 25 నుంచి, రోమా 2:25, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడివైతివా? నీ సున్నతి కాకపోవును. సున్నతి చేసుకుంటే సరిపోయిందా? ఇష్టానుసారంగా జీవించవచ్చా? అదే చెప్తున్నాడు. అంటే సున్నతి చేసుకొని ఇక నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవించవచ్చు అనుకుంటున్నావేమో. ఒకవేళ సున్నతి చేసుకొని ధర్మశాస్త్రం నువ్వు పాటించకపోతే నీ సున్నతే కాదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, 27, మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. సున్నతి ఎక్కడ చేయబడాలంట? అసలు హృదయమందు, ఆత్మయందు జరగాలి సున్నతి.
అంతేగాని అబ్రాహాముకు చెప్పాడు కదా దేవుడు అని చెప్పి ధర్మశాస్త్రమును పాటించి అంటే సున్నతి చేసుకొని మీరు ఇష్టానుసారంగా జీవిస్తే అది సున్నతే కాదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అక్కడ ఒక సమస్యను ఎదుర్కొంటున్నాడు అనమాట. పేతురు కూడా ఎదుర్కొన్నాడు ఆ సమస్య. అన్యజనులకు ఎందుకు సువార్త చెప్తున్నావు, అన్యజనులతో ఎందుకు మాట్లాడుతున్నావు, అన్యజనులతో ఎందుకు సహవాసము చేస్తున్నావు, ఎందుకు భోజనము చేస్తున్నావు అని వారు చెప్పిన తర్వాత ఇప్పుడు పేతురు అంతా వివరించాడు. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నాతో మాట్లాడాడు, అవన్నీ చెప్పిన తర్వాత చూడండి వారు ఏ విధంగా స్పందించారో చూడండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను చూడండి. 17-18. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను. ఇప్పుడు వారికి వివరించి చివరిగా కంక్లూజన్ ఏం చెప్తున్నాడు? దేవుడు మనకే విధంగా అయితే వరం ఇచ్చాడో, ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించాడో ఇప్పుడు వారికి కూడా కుమ్మరించాడు. వారు యేసు ప్రభువుని అంగీకరించారు కాబట్టి వారి మీద కుమ్మరించినప్పుడు దేవుని అడ్డగించుటకు నేను ఎవడిని అసలు? దేవుడే అందరికీ సమానంగా పరిశుద్ధాత్మను కుమ్మరించిన తర్వాత నేను ఎందుకు అడ్డగించాలి అని చెప్పినప్పుడు వారి యొక్క రెస్పాన్స్ చూడండి. ఏమంటున్నారు? 18. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. చివరిగా ఏం చేశారు? దాన్ని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. సరే, నువ్వు కాదు నేను కాదు, దేవుడే అందరికీ ఏం చేస్తున్నాడు? సమానముగా పరిశుద్ధాత్మ వరమునిచ్చాడు. దేవుడే అందరినీ సమానముగా అంగీకరిస్తున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. కాబట్టి మేము దానికి అడ్డం రాము. అక్కడ వారు ఎదుర్కొన్న సమస్య అన్నమాట. ఇప్పుడు అక్కడ జరిగిన తర్వాత చూడండి 19వ వచనం నుంచి ఇందాక మనం చదువుకున్నాము. స్తెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకియ ప్రదేశముల వరకు సంచరించిరి. ఇందాక చూసుకున్నాం కదా మనం. చూడండి, ఇక్కడ యెరూషలేములో ఉన్నారు కదా వాళ్ళు. అక్కడి నుంచి ఎక్కడుంది అంతియోకియ? చూడండి, ఇక్కడ ఉంది. ఇక్కడేమో యెరూషలేము ఉంది, కనిపిస్తుందా మీకు? ఇక్కడ యెరూషలేము ఉంది, ఇక్కడ దమస్కు ఉంది. ఇప్పుడు యెరూషలేము నుంచి అంటే స్తెఫను హింసించాడు. స్తెఫను సమయంలో ఎవరు హింసించారు? పౌలు కదా, అపోస్తలుడైన సౌలు. అప్పుడు చాలామంది చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు ఎక్కడి వరకు వెళ్ళిపోయారు? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అంటే దాదాపు ఒక 500 కిలోమీటర్ల దూరం వరకు వారు చెదిరిపోయారనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 19వ వచనం. స్తెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యం బోధింపక. ఇప్పుడు చెదిరిపోయారు కదా, చెదిరిపోయారు, బాగానే ఉంది, దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఎవరికి బోధిస్తున్నారు సువార్త? ఎవరికి బోధిస్తున్నారు? యూదులకే బోధిస్తున్నారు. ఇంకా 20వ వచనం చూడండి. 20వ వచనం. కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభువు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపించిరి. చూడండి, ఇక్కడ యెరూషలేములో ఉన్నారు వీళ్ళందరూ. ఎవరున్నారు యెరూషలేములో? చెప్పండి, ఎవరున్నారు? పేతురు, శిష్యులు, అపోస్తలులందరూ యెరూషలేములో ఉన్నారు. బర్నబా కూడా ఇక్కడ ఉన్నాడు. అయితే ఆ స్తెఫను విషయంలో చాలామంది చెదిరిపోయారు కదా, వారు ఇక్కడ వరకు చెదిరిపోయారు అనమాట. అంటే ఈ ప్రాంతాలన్నీ చెదిరిపోయారు వాళ్ళు. అయితే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు యూదులకు బోధిస్తున్నారు. ఇక్కడ అంతియొకయలో యూదులకు మాత్రమే బోధిస్తున్నారు. అయితే దేవుడు కూడా కార్యం జరిగిస్తున్నాడు. ఆ సమయంలో చూడండి అక్కడ ఏం జరిగిందంటే చూడండి 22 చదవండి ఎవరైనా.
అంటే ఎంత దూరం పంపించారు? దాదాపు 500 కిలోమీటర్లు. అంటే ఇక్కడి నుంచి యెరూషలేము నుంచి ఇక్కడికి పంపించారనమాట, అంత్యోకయకు. అంటే ఎంత దూరం ప్రయాణం? 500 కిలోమీటర్లు అంటే ఈ రోజుల్లో ఒక 7-8 గంటలు వెళ్ళిపోవచ్చు మనం. కానీ ఆ దినాల్లో బహుశా ఒక వారం బట్టి ఉండొచ్చేమో వారికి కదా, ఎంతో దూరం ప్రయాణం చేసి. అంటే అక్కడ చాలామంది యేసు ప్రభువుని అంగీకరించారు. అక్కడ దేవుని యొక్క రాజ్యం అంటే దేవుని యొక్క పని విస్తరిస్తుంది అని వారు తెలుసుకున్న తర్వాత బర్నబాను పంపించారు. బర్నబా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఏం చేశాడో. అతడు వచ్చి దేవుని 23వ వచనం, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అతడు వెళ్ళి వారిని ధైర్యపరుస్తున్నాడు. ఇంకా ఎందుకంటే చూడండి, అక్కడి నుంచి ఎదిరిపోయి వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు ఎవరో ఒకరు ఉండాలి కదా, ఎవరో ఒకరు వారిని ధైర్యపరిచేవారు, వారిని బలపరిచేవారు, ఇంకా వాక్యమును ఎక్కువగా బోధించేవారు. చూడండి, కొన్నిసార్లు ఎక్కడో ఉన్నప్పుడు మనకు అన్నీ తెలిసినప్పటికీ కూడా కొన్ని సందేహాలు ఉంటాయి. అంతేకాదు మనము కూడా కొన్నిసార్లు నిరుత్సాహకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోవచ్చు కదా, మనము కూడా నిరుత్సాహపడవచ్చు. అయితే ఆ సమయంలో బర్నబా వెళ్ళి వారిని ఆదరిస్తున్నాడు, వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు. చూడండి ఏం చేశాడు తర్వాత 25వ వచనం. ఏం చేశాడు 25వ వచనంలో? అంతటా చదవండి, చదవండి. ఇప్పుడు అంతియోకయకు వెళ్ళిన బర్నబా అక్కడే ఉండిపోయాడా? సౌలు ఎక్కడున్నాడు? 9వ అధ్యాయం 30వ వచనం చదివాం కదా. సౌలేమో తార్సులో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు సౌలు. ఇప్పుడు బర్నబా ఇక్కడికి వెళ్ళాడు కదా, అంత్యోకయకు వెళ్ళాడు కదా. ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వారందరినీ కూడా హెచ్చరించి వారిని ప్రోత్సాహపరిచాడు. పరిచిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? తార్సునకు వెళ్ళాడు బర్నబా. చూడండి, బర్నబా యొక్క పరిచర్య ఇదనమాట. ముందు నుంచి చూస్తున్నాం కదా. అందరూ అపోస్తలుడైన పౌలును చేర్చుకోవట్లేదు, ఎవరు చేర్చుకోవట్లేదు, భయపడుతున్నారు. ఎవరు చేర్చుకొని శిష్యులకు పరిచయం చేసింది ఎవరు? బర్నబానే కదా. బర్నబా ఆ పేరు యొక్క అర్థం ఏంటి? హెచ్చరిక పుత్రుడు. లేకపోతే చూడండి చదువుదాం, అది 4వ అధ్యాయం అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం. హెచ్చరిక పుత్రుడు. అక్కడ 1 సంకేసి కింద ఏమని రాయబడింది? ఆదరణ పుత్రుడు కదా. ఆయన ఎట్లా జీవిస్తున్నాడంటే తన పేరుకు తగినట్లుగా జీవిస్తున్నాడు కదా. సౌలు ఎక్కడికి వెళ్ళిపోయాడు, తార్సుకి వెళ్ళిపోతే నాకెందుకు సౌలు గురించి, నా పరిచర్య ఏదో నేను చేసుకుంటా, నేనైతే పేతురుతో ఉన్నాను, నేనైతే శిష్యులతో ఉన్నాను, అపోస్తలులతో ఉన్నాను, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, నాకెందుకు అనుకున్నాడా? ఇంకా ఆయన మనసులో ఎవరున్నారు? ఇంకా సౌలు ఉన్నాడు ఆయన మనసులో. ఇప్పుడు అనుకున్నాడేమో బహుశా, ఇప్పుడు తార్సుకు అంత్యోకయకు వెళ్ళాను కదా, అక్కడి నుంచి దగ్గరే కదా తార్సు. ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి బర్నబా సౌలును తీసుకొచ్చి అంత్యోకయకు వచ్చారు. చూడండి, అది చదువుదాం. 11వ అధ్యాయం 25వ వచనం, 11:25. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు కలిసే పరిచర్య చేశారు. ఎన్ని రోజులు చేశారు? 1 year కలిసి పరిచర్య చేశారు. అక్కడ మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథములో క్రైస్తవులు అనే మాట ఇక్కడే ఉందన్నమాట. మొట్టమొదటిగా అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులని అనబడ్డారు. అంటే మేము క్రిస్టియన్స్ అని మమ్మల్ని అందరినీ పిలవండి అన్నారా? క్రిస్టియన్స్ అని బోర్డు పెట్టుకున్నారా? మేమందరం క్రిస్టియన్స్, యేసు ప్రభువుని నమ్మే వాళ్ళందరం మేము క్రిస్టియన్స్ కాబట్టి మమ్మల్ని మీరు క్రిస్టియన్స్, క్రైస్తవులను పిలవాలి అని చెప్పుకున్నారా?
వారు యేసు ప్రభువును వెంబడిస్తున్నారు, క్రీస్తును సేవిస్తున్నారు కాబట్టి చూసిన వాళ్ళు అన్నారనమాట. వాళ్ళు పెట్టుకున్న పేరు కాదు. ఎవరు పెట్టిన పేరు? క్రైస్తవుడు అనే పేరు. చూసిన వాళ్ళు అంటే అన్యజనులు పెట్టిన పేరు ఇది. అన్యజనులు వీళ్ళు క్రైస్తవులు. మొట్టమొదటిగా అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అని పిలువబడ్డారు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ క్రైస్తవులు అనే పేరు 2-3 సార్లే ఉంది బైబిల్ అంతట్లో. చూడండి, 15వ అధ్యాయం అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 23వ వచనం, క్షమించండి 26వ అధ్యాయం 28వ వచనం. అందుకు అగ్రిప్ప, ఇక్కడ మనం అది ఇంతకు ముందు కూడా చూసాం కదా, ఇక్కడ అగ్రిప్ప రాజు ముందు కూడా ఏ విధంగా దమస్కు మార్గములో యేసు ప్రభు తనను దర్శించాడో అదంతా వివరించాడు అపోస్తలుడైన పౌలు. చెప్పినప్పుడు అగ్రిప్పరాజు ఏమంటున్నాడు? ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే. ఇక్కడ ఒక రెండవసారి అన్నమాట. నూతన నిబంధనలో ఇది రెండవసారి. మొట్టమొదటిసారి ఏమో 11వ అధ్యాయం 26వ వచనంలో ఉంది, 26వ అధ్యాయం 28వ వచనంలో ఉంది. మూడవసారి 1 పేతురు, చూడండి 1 పేతురు 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయము 16వ వచనం. 1 పేతురు 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. 3 సార్లు మాత్రమే ఈ క్రైస్తవులు అనే పేరు మన బైబిల్లో చూస్తాం. ఎవరు పెట్టిన పేరు అది? చూసిన వాళ్ళు పెట్టిన పేరు అన్నమాట. వాళ్ళంతట వాళ్ళు పెట్టుకునేది కాదు. అపోస్తలులు కానీ, శిష్యులు కానీ, పేతురు కానీ, బర్నబా కానీ, పౌలు కానీ వాళ్ళు పెట్టుకోలేదు. మమ్మల్ని క్రైస్తవులను పిలవండి అని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు క్రీస్తును సేవిస్తున్నారు కాబట్టి, క్రీస్తును బోధిస్తున్నారు కాబట్టి చూసిన వారు వీరు క్రైస్తవులు అని వాళ్ళు పిలవడం ఆరంభించారు. కాబట్టి మొట్టమొదటిగా అంతియొకయలో ఆరంభించారు. చూడండి, తర్వాత అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 27వ వచనం చదువుదాము. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా సౌలను వారి చేత పెద్దల యుద్ధకు దానిని పంపిరి. ఇప్పుడు బర్నబా సౌలు ఎక్కడున్నారు? అంత్యోక్యలో ఉన్నారు. 1 ఇయర్, 1 సంవత్సరం పాటు అక్కడ పరిచయం చేస్తున్నారు. అయితే ఒక ప్రవక్త వచ్చి ప్రవచించాడు అనమాట. ఏమని ప్రవచించాడు? కరువు రాబోతుంది అని ప్రవచించాడు. ప్రవచించినప్పుడు అప్పుడు వారు ఏం చేశారంటే, ఎవరు ఎంత సహాయం చేయగలరో వారు సహాయం వారికి అందించి యెరూషలేముకు పంపించారు. ఎందుకంటే ఈ పేతురు మిగిలిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. ఇప్పుడు యెరూషలేముకు పంపించాలి. అంత్యోక్య నుంచి ఎవరి చేత పంపించారు? బర్నబా సౌలు చేత పంపించారు. అదే మనం చదువుతాం. చూడండి, పంపించిన తర్వాత 24వ వచనం చూడండి. 12వ అధ్యాయం 24 చదువుతున్నాం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. యెరూషలేము నుంచి మళ్ళీ ఎక్కడికి పోయారు? ఇప్పుడు తిరిగి వచ్చారంటే అంతియోకయకు వచ్చారన్నమాట. బర్నబా యెరూషలేము నుంచి అంతియోకయకు పెద్దలు పంపించారు బర్నబాను. అక్కడ కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వారిని బలపరచు అని. అంతియోకయకు వెళ్ళిన బర్నబా అక్కడి నుంచి ఎటు వెళ్ళాడు? తార్సుకు వెళ్ళి సౌలును తీసుకొచ్చాడు అంతియోకయకు. అక్కడ 1 సంవత్సరం పాటు పరిచర్య చేసిన తర్వాత అక్కడ ఒక ప్రవక్త ప్రవచించాడు, ఒక కరువు రాబోతుంది అన్నప్పుడు అనేక మంది విశ్వాసులు ఏం చేశారు? కొంత సహాయము బర్నబా సౌలుకు ఇచ్చి, మీరు యెరూషలేముకి వెళ్ళి మీరు ఆ సహాయం అందజేసి రండి అన్నారు.
యెరూషలేముకి వెళ్ళి అందజేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ ఎక్కడికి వచ్చారు? మరలా అంత్యోక్యకి వచ్చారనమాట. ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్లారు? మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని వెళ్ళారు ఇప్పుడు ఈసారి. కాబట్టి ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే, ఆ దినాలలో వారు రక్షించబడ్డారు. అంటే ఈ అపోస్తలులు, యూదులు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తున్నారు, కానీ వారి మనసులో ఇంకా ఏముంది? సున్నతి చేయబడాలి, సున్నతి ఆచరించాలి. ఒక అన్యజనుడు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ముందు సున్నతి ఆచరించాలి. ఇంకా కూడా మన భారతదేశంలో కూడా అన్య జనాంగము నుంచి మనము యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పటికీ కూడా ఇంకా ఏమున్నాయండి? మనలో చాలా విషయాలు ఉన్నాయి ఇట్లాంటివే కదా. అన్యజనానికి సంబంధించిన ఆచారాలు, ఇప్పుడు అలవాట్లు, పద్ధతులు వేరు. ఉదాహరణకి ఇప్పుడు పురుషులు ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, స్త్రీలు చీరను ధరిస్తారు. బైబిల్లో ఉందా? బైబిల్లో లేదు. అంటే ఈ అలవాట్లు వేరు, కానీ కొన్ని ఆచారాలు అంటే ఈ క్రైస్తవులం అయినప్పటికీ కూడా ఇంకా ఆ ఆచారంలోనే మనం ఉండిపోయి మనం ముందుకు కదలలేకపోతున్నాం అన్నమాట, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు మనం ఇక్కడి నుంచి ఏం నేర్చుకుంటున్నామంటే, ఇటువంటి ఆచారాల నుంచి మనం విముక్తి పొందాలి. విముక్తి పొందకపోతే ఏమంటున్నాడు అక్కడ? సున్నతియే కాకపోవును. నువ్వు రక్షణ పొందినా, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినా, ఆ దేవుని యొక్క పరిచర్య చేస్తున్నా, సేవ చేస్తున్నా, ఇంకా కూడా నీకు పాత అలవాట్లు, పాత ఆచారాలు కదా, అలవాట్లు కాదు. ఇప్పుడు మనం చూడండి, బైబిల్ గ్రంథంలో ఏం తిన్నారు, ఏం భోజనం చేశారు? బైబిల్ గ్రంథంలో వారి యొక్క స్టేపుల్ ఫుడ్ అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే వాళ్ళు తిన్న ఆహారం ఏంటి? కొత్త నిబంధనలో రొట్టె. అన్నం తిన్నారా? రైస్ తిన్నారా? రొట్టె తిన్నారు, అంతే. ఇప్పుడు మనం ఏం తింటున్నాం? మనం రైస్ తింటాం. మనం దక్షిణ భారతదేశంలో రైస్ తింటాము, ఉత్తర భారతదేశంలో వారు రొట్టె తింటారు. అంటే ఈ అలవాట్ల గురించి కాదు నేను చెప్పేది. ఆచారాలు, కొన్ని అన్య ఆచారాలను మనం ఏం చేస్తున్నాము? ఇంకా ఆచరిస్తూ ఉంటే మనము ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, అది ఇంకా దేని క్రింద ఉన్నట్టు? మనము ఇంకా ఆచారాల క్రింద, అంటే ఇంకా ధర్మశాస్త్రము క్రిందే ఉన్నాం. కృపలోకి రాలేదన్నమాట. ఇంకా మనం కృపచేత రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాము, కానీ ఇంకా కృపలోకి రాలేదు. కాబట్టి ఈ విషయాలను మన అనుదిన జీవితంలో కూడా మనం గమనించి, మనం ఏ విధంగా ఇటువంటి ఆచారాలను అధిగమించాలి కదా, ఏ విధంగా చూడండి, సమస్తమును నూతనమాయని అన్నాడు కదా. పాతవి గతించెను, ఓల్డ్ థింగ్స్ హ్యావ్ పాస్డ్ అవే, ఆల్ థింగ్స్ హ్యావ్ బికమ్ న్యూ. అన్నీ కొత్తదైపోయినా అంటే అర్థం ఏంటి? ఇంకా పాతవన్నీ పక్కన పెట్టేయాలని అర్థం అనమాట. అంటే ఇది ఏదో రిపేర్ చేసినట్టు కాదు. చూడండి, ఒక 2 వీలర్ ఉందనుకోండి, 2 వీలర్ ఏదో పాడైతే ఏం చేస్తాము? రిపేర్ చేస్తాం, అంతే. రిపేర్ చేసేదానికి కొత్తది కొనుక్కొచ్చేదానికి తేడా ఉంది కదా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, పాతవి గతించెను, సమస్తమును నూతనమాయను. దయచేసి మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన నమ్మకమైన దేవ, వందనాలు స్తోత్రం చెల్లిస్తూ మరొకసారి రాత్రికాల సమయంలో పెనీయుల ప్రార్థన మందిరంలో బైబిల్ పఠన నిమిత్తం కూడి వచ్చిన మాతో పౌలు జీవితాన్ని మా ముందు చూస్తూ వచ్చినారు. దేవానికి వందనాలు స్తోత్రములు. నమ్మకం దయగలిగిన తండ్రి, పరలోకం నుంచి ఆ దర్శనానికి అయోగ్యుడు కాదని తన సాక్ష్యం ఇచ్చిన గత వారాలు చూస్తూ వచ్చినాం. ఈ దినము ప్రభా అనేక ప్రాంతాల తిరిగిన యెరూషలేము నుంచి ప్రభా తార్షీషుకు,
అంటే కొన్ని ప్రాంతాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. మనకు దర్శనం ద్వారా అన్ని జనులకు సువార్త ప్రకటించాలని నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమని గత వారాల్లో చూస్తూ వచ్చినాం. క్షుణ్ణంగా నీ దాసుని ద్వారా లేఖనాలు విడుదల చేస్తూ వచ్చినారు. వందనాలు సుస్తోత్రం. ఇంకా అన్ని ఆచారాల్లో మునిగి ఉన్నామని మీరు మాట్లాడుతూ వచ్చినారు. దేవాన్ని కొందరు అలాంటి ఆచారాలకు దూరంగా ఉండి ప్రభువా మేము క్రీస్తుని ధరించిన వారమై నీ కొరకు సాక్షులుగా ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చినారు. నమ్మకం కలిగిన దయగలిగిన తండ్రి కొందనాలు అనేక మాటల చేత మీరు మాట్లాడుతూ వచ్చినారు. దేవాన్ని కొందనాలు సుస్తోత్రములు. అనేక ఇబ్బందులు పడుతూ ప్రభా యూదులే మాలోనే యేసుప్రభు జన్మించాడని యూదులు ఒక అహంకారభూతిగా ఉన్నారు. అలాంటి సందర్భంలో అపొస్తలుడైన పౌలు వాదిస్తూ క్రీస్తును పరిచయం చేస్తూ రకరకాలుగా ప్రభా మీరు పేతురును కూడా దర్శించి కొర్నేలుకు సువార్త ప్రకటించిన కొరకు మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ కూర్చున్న మేమంతా కూడా అన్ని జనులమే క్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు సుస్తోత్రములు. నమ్మకం కలిగిన దయగలిగిన తండ్రి వందనాలు చెల్లిస్తూ ఈ విధంగా లేఖనాలతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని అవసర కొరకు అక్కడికి వచ్చారో వారి అవసరాలు అక్కలన్నీ తీర్చండి. సాయపడుతూ రావాల్సిన ప్రార్థిస్తున్నాం. బలైన మీరు జ్ఞాపకం చేసుకోండి. శిరీష కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఆపరేషన్ సక్సెస్ అయింది. నీ దాసురాలను జ్ఞాపకం చేసుకోండి. వందనాలు చెల్లిస్తూ మీ కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ఆలకించండి, అంగీకరించవలసిన ప్రార్థిస్తూ దాసుడు ప్రభా అభిజ్ఞగోని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని బిడ్డని జ్ఞాపకం చేసుకుని పరిచయను జ్ఞాపకం చేసుకుని రాబోయే కాలం ఇంకా లోతైన మర్మాలు నీ దాసుని మరో సంఘానికి విడుదల చేయవచ్చుగా ప్రార్థిస్తుంటున్నాం. నమ్మకం కలిగిన దయగలిగిన తండ్రి వందనాలు చెల్లిస్తూ మా బలహీనతలన్నీ కూడా పతనాలు ఎరిగిన దేవుడు దేవా నీకే వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మీ కృపను కోరుకుంటూ అనేకమైన వాక్య సత్యాలు మా మీదకు తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మీ కృపను కోరుకుంటూ తగ్గించుకుంటూ లెచ్చిస్తూ ప్రభును పీకుమాడు యేసుక్రీస్తు నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభుని యేసుక్రీస్తు కృపై దేవుని ప్రేమి పరిశుద్ధాత్మ సావసు కూడా వచ్చిన మనకందరికీ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. రేపు మంగళవారం సిస్టర్స్ కోడిక మందిరంలో కలిగి ఉంటుంది. అందరూ వచ్చి